చాలా ఫోకస్ గా వినాలి, ఇంపార్టెంట్. సో దీనికంటే ముందు ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి, పేజ్ ఉండాలి. ఆ పేజ్ ని ఇన్స్టాగ్రామ్ కి లింక్ చేయాల్సిన అవసరం లేదులేండి, జస్ట్ పేజ్ లో చేయొచ్చు. ఓకే, ఇప్పుడు న్యూ ట్యాబ్ లో నేను చెప్పింది టైప్ చేయండి, కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి. facebook.com అక్కడ కాదు, పైన కొట్టండి, పైన యూఆర్ఎల్ లో కొట్టండి. అక్కడ అందరు చూడండి, ఇది చేయాలి మీరు. facebook.com/ .com ఫినిష్ చేసిన తర్వాత ఎండ్ లో స్లాష్ అని కొట్టండి. మీకు కీబోర్డ్ లో స్లాష్ అని ఆప్షన్ వస్తుంది. ఈ అందరు చూసుకోండి, ఈ స్లాష్ కొట్టాలి. దీన్ని ఫార్వర్డ్ స్లాష్ అంటారు, బ్యాక్వర్డ్ స్లాష్ కొట్టారు. ఇది ఫార్వర్డ్ స్లాష్ యాడ్స్ మేనేజర్, ADS మేనేజర్. అందరు రాసుకోండి. facebook.com/ యాడ్స్ మేనేజర్. గూగుల్లో కాదు కొట్టాల్సింది, పైన యూఆర్ఎల్ లో కొట్టాలి. కంపల్సరీ ల్యాప్టాప్ నుంచి చేయాలి. ఇది ఎంటర్ కొట్టండి. ఇక్కడనే మనం లీడ్స్ వస్తాయి, ఇక్కడ నుంచే లీడ్స్ తయారు చేసుకుంటాం. మేనేజర్ లో ఎన్ దగ్గర ఏ మిస్ అయిందండి? ఒక నిమిషం అండి, కరెక్ట్ కొట్టండి. అయ్యారలో కాపీ పేస్ట్ చేయండి దీంట్లో. ఓకే, మీరు ఆల్రెడీ రన్ చేశారు కదా సార్? ఇది ఇంత ముందు చేశారు నాకు, ఇది అంటే మధ్యలో అయిపోయింది, జస్ట్ అలా వీడియో చూసి చేశాను సార్. ఇంత ముందు ఇప్పుడు 3 months బ్యాక్ సార్. ఓకే, అయితే మీరు చేశారు, నాకు కొత్త వాళ్ళు కావాలి కాబట్టి మీరు ఇది ఏంటంటే సార్, ఇది ఒకసారి నేను యూట్యూబ్ లో చూసి చేశాను సార్. ఇది అవ్వలేదు సార్, వర్కౌట్ అవ్వలేదు, మధ్యలో అయిపోయింది సార్. బట్ వెరీ గుడ్, ట్రై చేశారు కదా. అంటే ఈ పేజ్ కి రావాలని ఏం చేయాలని చూపించాలన్నమాట. ఇప్పుడు మీరు పనికిరాదు. మీకు ఇంకో ఫేస్బుక్ అకౌంట్ ఉందా? లేదు సార్, లేదు. ఇది ఓకే, స్టాప్ చేయండి మీరు. ఓకే సార్. స్వామి, మీరు షేర్ స్క్రీన్ చేయగలుగుతారా స్వామి? yes sir చేస్తాను. చేయండి. సేమ్ టైప్ చేయండి కూడా. facebook.com/ads న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఎంటర్ చేయండి. ఓకే, అందరు వెయిట్ చేయండి. చూడండి, ఇక్కడ చేయండి. మీరు ఫస్ట్ టైం కానీ యాడ్స్ రన్ చేసేటప్పుడు ఈ విధంగా వస్తుంది. facebook.com/ads మేనేజర్ టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. క్లోజ్ చేయండి. మీరు ఒక పని చేయండి స్వామి గారు, మీకు నోటిఫికేషన్స్ ఆన్ లో ఉన్నాయి. ఎంత నోటిఫికేషన్ ఆన్ ఉంటే మీకు డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ కింద రైట్ సైడ్ లా 19 అని కనిపిస్తుందా? దాన్ని రైట్ క్లిక్ కొట్టండి, రైట్ క్లిక్ కొట్టండి. ఇవన్నీ మేనేజ్ ఇవి ఆన్ పెట్టుకోవద్దు, డిస్టర్బెన్స్. ఆఫ్ పెట్టండి, అయిపోయింది. లొల్లి క్లోజ్ చేయండి. ఓకే, ఇది ఇక్కడ ఏంటంటే ఫేస్బుక్ పాలసీస్ ఉంటాయి, మీరు యాక్సెప్ట్ చేస్తురా అంటుండే. యాక్సెప్ట్ చేసేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ నాన్ డిస్క్రిమినేషన్ పాలసీ, డన్ అని కొట్టండి. అందరూ ఇది చేయాలి, ప్రతి ఒక్కరు చెప్పింది చేయాలి. అట్లీస్ట్ 100 రూపాయలైనా యాడ్ చేయండి ఈరోజు. చూడండి, మీకు ఆప్షన్ వచ్చింది యాడ్ పేమెంట్ మెథడ్. there is a problem with the payment method for Manchala Swami. You will need to add an update. So add payment method అని కొట్టండి. కింద నోటిఫికేషన్ వచ్చిందండి. నోటిఫికేషన్ కనిపిస్తుందా మీకు? yes sir. అది కొట్టండి, యాడ్ పేమెంట్ మెథడ్. మీరు ఏ విధంగా పేమెంట్ చేయాలనుకున్నారు? మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి? ఉన్నాయి సార్. కార్డ్ త్రూ. వన్ సెకండ్ చూడండి,
మీరు యాడ్ చేసినప్పుడు ఇది ఏమడుగుతుంది, మీ కంట్రీ, మీ కరెన్సీ, టైమ్ జోన్ అడుగుతుంది. బై డిఫాల్ట్ వదిలేసేయండి, ఇండియా, ఇండియన్ రూపీ, కోల్కతా, ఫైన్. ఓకే, నెక్స్ట్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత పేమెంట్ యాడ్ చేసేటప్పుడు మీకు డెబిట్ కార్డ్ ఉంది, యూపీఐ ఉంది, పేటిఎం ఉంది, నెట్ బ్యాంకింగ్ ఏదైనా వాడుకోవచ్చు. నేను 100 రూపాయలతో మీరు పేమెంట్ చేసుకోవచ్చు అండి. 100 రూపీస్ అయితే యాడ్ చేయండి, పేమెంట్ యాడ్ చేస్తే చాలు. అంటే మనం క్యాంపెయిన్ లైవ్ చేయం కానీ అట్లీస్ట్ పేమెంట్ మెథడ్ యాడ్ చేస్తే యాడ్స్ అనేది డిజప్రూవ్ కాదు. అట్లీస్ట్ 100 రూపాయలు యాడ్ చేయండి ఫస్ట్ టైం అయితే. ఏం చేసుకుంటారు? కార్డ్ తీసుకుంటాం, చేయండి పేమెంట్ చేయండి. నెక్స్ట్ వెళ్ళాలా? ఒక పని చేయండి, జర స్టాప్ స్క్రీన్ చేయండి కార్డ్ నెంబర్ వరకు. కార్డ్ నెంబర్ మంత్ ఇవి కూడా కనిపించదు కదా, స్టాప్ స్క్రీన్ చేయండి. ఇంకా రికార్డింగ్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు మీరు ఫినిష్ చేయండి, అప్పుడు షేర్ చేయండి మళ్ళీ. ఓకే ఓకే, సో ఈ జిఎస్టీ నెంబర్ ఇవన్నీ అవసరం లేదండి. డెబిట్ కార్డ్ డీటెయిల్స్ పెట్టిన తర్వాత ఈ జిఎస్టీ నెంబర్ ఏం అవసరం లేదు. ఈ బిజినెస్ నేమ్ ఉంది కదా, మీ వెబ్సైట్ నేమ్ పేరు లేదా ఏదైనా పేరు పెట్టండి. నార్మల్ ఇది మన కోసమే, డబ్ల్యూడబ్ల్యూ వద్దు. ఒక పని చేయండి, మొత్తం రిమూవ్ చేయండి, ఓన్లీ జాగా అని పెట్టండి. ఓన్లీ జాగా అని పెట్టండి. ఓకే రైట్. ఇప్పుడు మీ అడ్రస్ ఎగ్జాక్ట్ కాకుండా జస్ట్ కాలనీ పేరు పెట్టండి అంతే. Once again. Okay, right. Next. First option correct. Confirm that all the information provided on this page. Okay, right. Next. Add credit code. మీరు క్లెయిమ్ ఏమైనా పెట్టారా? క్లెయిమ్ క్లోజ్. అవును సార్,
ఏమైనా కోడ్ ఉందా? లేకపోతే క్లోజ్ చేయండి. అవునా, అది కాలేదు. మీరు క్లెయిమ్ ఏం పెట్టారు ఇంతకుముందు, ఎప్పుడు పెట్టారు? ఇందాక నేను ఆప్షన్ అక్కడ పేమెంట్ ఆప్షన్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, అది 2 మ్యాండేటరీ క్లిక్ చేయలేమని క్లిక్ చేశాను. మళ్ళీ చేయమంటారా? మనకు ఏం లేదు కదా, క్లెయిమ్ లేదు కాబట్టి లేదు. యాడ్ పేమెంట్ ఒకటాను. ఇప్పుడు మళ్ళీ అక్కడ పోతే చూద్దాం. నో అవసరం లేదు, నెక్స్ట్ కొట్టాలి లేదు కదా. మళ్ళీ పేమెంట్ ఏం అడగలేదు సార్, ఇది ఓన్లీ డీటెయిల్స్ అని కొట్టిన తర్వాత ఆ పేజ్కి వచ్చేసింది. ఎంత అమౌంట్ ఏందనేది ఏం సెలెక్ట్ చేయలేదు. నెక్స్ట్ అడుగుతుంది అది పేమెంట్ మెథడ్ మాత్రమే, తర్వాత పేమెంట్ యాడ్ అయ్యింది. పేమెంట్ ఏం తీసుకుంటలేదు, ఓన్లీ పేమెంట్ మెథడే. సరే సార్. వర్షం పడుతుంది అందరికి, ఇక్కడ ఫుల్ రెయిన్ పడుతుంది. అల్వాల్ ఇలా వచ్చింది సార్. కూకట్పల్లి పడుతుంది సార్ బాగా, కూకట్పల్లి. రైట్, అల్వాల్ దాకా వచ్చింది వర్షం. దాన్ని కొట్టండి. సో అందరూ ఏం లేదండి, మనం సింపుల్ స్టెప్ వేసినాము. facebook.com/ads-manager అని టైప్ చేసినాము. దాని తర్వాత అనేది పేమెంట్ కూడా చేయలేదు, పేమెంట్ మెథడ్ అప్డేట్ చేసినాము అంతే. ఇది మీ టూల్ అండి, మీ లైఫ్ మొత్తం దీంతో జపం చేయాలి, దీంతో పైసలు వస్తాయి. ఓకే, ఈ నుంచి క్యాంపెయిన్ మనది క్రియేట్ చేయాలి. బడ్జెట్ ఎట్లా యాడ్ చేయాలంటే తర్వాత స్వామి గారు చాలు, మీరు స్క్రీన్ షేర్ ఆపేయండి, ఇంతవరకు చాలు మనకు. ఇప్పుడు నేను చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ నుంచి నా టూల్ కనిపిస్తుంది. టాప్ చేయండి. So now I will open my tool here. facebook.com/ads-manager. నేను కూడా సేమ్ టైప్ చేసిన facebook.com/ads-manager. నా ఫేస్బుక్ అకౌంట్ ఆల్రెడీ ఉంది, పేజ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా యాడ్స్ మేనేజర్కి వెళ్తుంది. సో ఇప్పుడు స్వామికి ఏదైతే స్క్రీన్ వచ్చిందో నాకు కూడా అదే స్క్రీన్ వచ్చిందండి. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుందండి, ఇక్కడ క్యాంపెయిన్స్ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్
అయితే ఇక్కడ చాలా క్యాంపెయిన్స్ ఉంటాయి అన్నమాట. ఇగో అవేర్నెస్ క్యాంపెయిన్, ట్రాఫిక్ క్యాంపెయిన్, ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్, లీడ్స్, యాప్ ప్రమోషన్, సేల్స్. అవేర్నెస్ అంటే ఏంటంటే మంచాల స్వామి అని ఆయన చాలా మందికి రియల్ ఎస్టేట్ గురించి అడ్వైస్ ఇస్తాడు అని చెప్పడం, అంతే. చాలా మందికి రీచ్ అవుతుంది, బ్రాండింగ్ అవుతుంది, సేల్స్ కావు. ట్రాఫిక్, మీ వెబ్సైట్ కు ఆ వీడియో చెప్పడంతో పాటు జనాలను మన వెబ్సైట్ కి తీసుకొని రావడం ఇది. ఎంగేజ్మెంట్, మన ఫేస్బుక్ ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇది మన ఫేవరెట్. లీడ్స్, అవన్నీ కాదు, కస్టమర్ మన వీడియో చూసి ఆయన పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వడం అనమాట లీడ్స్. ఇది 2 రోజుల తర్వాత పోదాము, ఫస్ట్ ఇది నేర్చుకుందాం మెల్లమెల్లగా. ఫస్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఎట్లా చేయాలని చూద్దాం. లెట్స్ గో ఫర్ ద అవేర్నెస్ క్యాంపెయిన్. సో బేసిక్ క్యాంపెయిన్ చూపిస్తున్నా, అవేర్నెస్ క్యాంపెయిన్, దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, ఇది క్యాంపెయిన్ అండి. ఇగో చూడండి, మెల్లమెల్లగా చూస్తే క్యాంపెయిన్ పేరు ఏంటి? క్యాంపెయిన్ పేరు ఏంటంటే టీ హోమ్స్ ఆదిబట్ల క్యాంపెయిన్. దాని పేరు అంతే, మన కోసం అంతే. ఏం క్యాంపెయిన్ చేసిన ఫ్యూచర్లో చాలా క్యాంపెయిన్ చేస్తే మనకు అర్థం కానికి అంతే, అంతమించి ఏం లేదు. ఓకే, ఇక ఏమి సెలెక్ట్ చేయకండి, జస్ట్ క్యాంపెయిన్ నేమ్ రాయండి అంతే. ఇవి ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అని కొట్టండి, ఇక్కడ కింద నెక్స్ట్ అని ఆప్షన్ వస్తుంది. ఈ వీడియో రికార్డింగ్ అవుతుంది, మీ అందరికి వీడియో ఇస్తా, చూసి చెయ్యండి. కష్టం ఏం లేదు, ఈజీయే. అది చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ ఏంది అంటే ఏమి టైప్ చేయకండి, మీ ఫేస్బుక్ పేజ్ వస్తుందండి. ఇక్కడ మీ పేజ్ ఏ పేజ్ ఉందో ఆ పేజ్ సెలెక్ట్ చేసుకోండి, పేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత అమౌంట్ పెట్టాలనుకున్నారు, డైలీ ఎంత ఖర్చు పెట్టాలనుకున్నారు? ఇక్కడ చూడండి, డైలీ 200 రూపాయలు మీరు ఖర్చు పెడితే ఏమంటుండు, 27,000 మంది నుంచి 77,000 మందికి నేను చూపిస్తా అంటుండు. అంతమందికి నా యాడ్ చూపిస్తా అంటుండు. మంచిదే కదా. బడ్జెట్ పెంచుదాం, 500 చేద్దాం, ఏమైతే చూద్దాం. 500 అని చెప్పిన. చూడండి, 62,000 మంది నుంచి 1,79,000 మందికి నీ వీడియో కానీ నీ ఇమేజ్ కానీ నేను చూపిస్తా అంటాడు. దట్స్ గుడ్. సో ఈ విధంగా మీరు పైసలు పెట్టాలి. ఇన్ని రూపాయలు డైలీ కట్ అయిపోతాయి మీ దగ్గర నుంచి. ఓకే, గుర్తుపెట్టుకోండి, 50 రూపాయలు పెడతా, 60 రూపాయలు, మినిమం 100 రూపాయలు పెట్టండి. కానీ 100 రూపాయలు కూడా వేస్ట్ అండి, 500 రూపాయలు పెట్టండి మినిమం అనమాట. అంటే ఎట్లుంటుందంటే 100 రూపాయలు పెడితే ఒక 10 మందికి పోయింది అనుకో, 11వ వాడు కొనే ఛాన్స్ ఉంది, కానీ నువ్వు మిస్ అయిపోయావు. కాబట్టి మినిమం 500 పెడితే ఇట్స్ అ గుడ్ బడ్జెట్. నా యాడ్స్ రన్ అవుతున్నాయి ప్రస్తుతానికి యూట్యూబ్ లో. నా డైలీ బడ్జెట్ 5,000. నెక్స్ట్ 4 days లో 20,000 ఖర్చు పెడుతున్నా. డబ్బులు ఎంత పెడితే అంత వస్తాయి. కానీ ఇనిషియల్ గా మీరు సేఫ్ జోన్ కావడానికి 500 రూపీస్ తో స్టార్ట్ చేయండి. ఓకే, అఫ్ కోర్స్ మీరు టీ హోమ్స్ లో జాయిన్ అయింది ఎందుకు, పైసలు సంపాదించడానికి. నువ్వేం సార్ ఖర్చు పెట్టమని ఇస్తున్నావు అంటే, ఖర్చు పెట్టిన డబ్బు రానే రాదు అసలు. మనం ఉత్త కూర్చొని నువ్వు ఎన్ని మీటింగ్లు అటెండ్ అయినా, ఎంత మోటివేషన్ తీసుకున్నా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితేనే కొత్త కస్టమర్ రీచ్ అవుతాడు. పాత కస్టమర్ అంటే ఓకే, మనం ఎప్పుడు బిజినెస్ ని కొత్త కస్టమర్ రీచ్ అయ్యేటట్టు చేసుకోవాలి. అప్పుడే మనకు బేస్ పెరుగుతుంది, లాంగ్ రన్ లో డబ్బు ఇస్తాం. కాబట్టి మీ దగ్గర డబ్బు లేదనుకో, ఓ పని చేయండి, 1,00,000 రూపాయలు చిట్టేయండి. ఓ 70,000 వచ్చినాయి అనుకో, ఆ 70,000 మొత్తం యాడ్స్ లో పెట్టండి. నీకు చిట్టి సంవత్సరం వరకు వెయిట్ చేయాలి కదా, నీకు 2 నెలల పైసలు వస్తాయి, 2 లక్షలు. ఆ చిట్టి కట్టేసి ఇంకా నీకు 1,00,000 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. 100% నేను చెప్తున్నా, లాభమే, నష్టం అయితే కాదు. అది ఇనిషియల్ గా మీరు ఒక బడ్జెట్ అనుకోండి. నేను 2,000 పెడదాం అనుకుంటున్నా, నేను 3,000 పెడదాం అనుకున్నా, 4,000 అంటే రోజుకు 500 రూపాయలు అనుకో, 8 రోజులు నీ ఆర్డర్ అని అవుతుంది. రోజు కొన్ని లీడ్స్ వస్తాయి, లీడ్స్ తోటి మాట్లాడండి. 1 రోజు, 2 రోజు, 3 రోజు, సండే వరకు వచ్చే వరకు అందరినీ కూడా మీరు తీసుకురండి సైట్ విజిట్ కి. తర్వాత ఫాలోఅప్ చేసుకుంటూ పోవాలి. ఆ ప్రాసెస్ మొత్తం చెప్తా నీకు. లీడ్ తీసుకురావడం నుంచి లీడ్ నర్చర్, లీడ్ ని ఎట్లా టార్చర్ పెట్టాలి, వాడి మనతో రావాల్సిందే. అవన్నీ ఎట్లా చేయాలని నేను చూపిస్తా. దాంతో సేల్ ఎట్లా చేయాలి కూడా చూపిస్తా. ఓకే, 500 రూపీస్. ఇవన్నీ మీరు ఏం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే బై డిఫాల్ట్ నీ యాడ్ ఎక్కడ రన్ అవుతుంది చూడు, ఇది ఇంపార్టెంట్. త్రూ అవుట్ ఇండియా రన్ అవుతుంది. ఇండియా మొత్తం మనకెందుకు, బెంగళూరు నోడు వచ్చి హైదరాబాద్ ఎందుకు ఉంటాడు, ఢిల్లీ నోడు ఎందుకు ఉంటాడు. కాబట్టి ఇది ఎడిట్ అని కొట్టేసి ఈ ఇండియా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఇక్కడ లొకేషన్ సర్చ్ చేయండి, హైదరాబాద్. మీ యాడ్ అనేది హైదరాబాద్ మొత్తానికి వెళ్తుంది. హైదరాబాద్ చుట్టుపక్కల 2 కిలోమీటర్స్ అంటుంది. ఇగో ఈ నుంచి స్టార్ట్ చేస్తే 2 కిలోమీటర్స్ పోతుంది. 2 కిలోమీటర్స్ కాదు, నాకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకో.
80 కిలోమీటర్లు ఆఫ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ మొత్తం పోతుంది. ఇక్కడ చూడండి, మీకు దగ్గర వరంగల్ వరకు పోయింది, మిర్యాలగూడ వరకు కూడా పోయింది. లేదంటే తక్కువ చేసుకుంటే తక్కువ చేసుకోండి, 40 కిలోమీటర్స్ అంటే 40 కిలోమీటర్స్, 35 కిలోమీటర్స్ అని పెట్టినా. ఇప్పుడు హైదరాబాద్ లోనే కొన్ని ప్లేసెస్ వరకు యాడ్ పోయింది అనమాట, చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అట్లా కాదు నాకు శంషాబాద్ సరౌండింగ్ ఊళ్ళకి నా యాడ్ కనిపించాలనుకుంటే ఇక్కడ లొకేషన్ లో ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏమైనా సర్చ్ చేయాలంటే శంషాబాద్ ప్లేస్. ఓకే, శంషాబాద్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. శంషాబాద్ పక్కన ఫలక్నుమా, ఉప్పుగూడ, షాలిబండ. ఇక్కడ మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి శంషాబాద్ చుట్టుపక్కల 22 కిలోమీటర్స్ అని. ఎంత దూరం కావాలో అంత దూరం వచ్చేసింది. సో ఈ విధంగా మీరు ఏ ప్లేస్ టార్గెట్ చేయాలనుకుంటే ఆ ప్లేస్ ను మీరు టార్గెట్ చేయొచ్చండి. ఓకే, రైట్. సో ఐ వాంట్ గో ఫర్ హైదరాబాద్ ఓన్లీ ప్రస్తుతానికైతే. సార్ లొకేషన్ బేస్ చేసుకుని అమౌంట్ ఇంక్రీజ్ గానీ డిక్రీజ్ గానీ అవుతుంది లేకుంటే సార్? అట్లా ఏం ఉండదు. నువ్వు ఎంత అమౌంట్ పెడితే అంతే తీసుకుంటది. నువ్వు ఎంత పెట్టినావు, ఇక్కడ 500 పెట్టినావు, 500 రూపాయలు కట్టేస్తుంది. కాదు ఏ ప్లేస్ కు నువ్వు యాడ్ చూపించాలని చెప్తున్నా అంతే. ఓకేనా సార్? అట్లాగా సార్, అదర్ స్టేట్ లో మా ఫ్రెండ్స్ ఉంటారు అనుకోండి సార్, వాళ్ళకు రీచ్ కావాలంటే మరి ఓన్లీ హైదరాబాద్ పెడితే ఎలా సార్? ఇప్పుడు అదర్ స్టేట్ లో నీ ఫ్రెండ్స్ ఉన్నారా అని చెప్పినావు, కానీ నీ ఫ్రెండ్సే కాదు, ఒరిస్సాలో నీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళొక్కరికి పోదుగా, ఒరిస్సా మొత్తం పోతుంది. వాళ్ళు నువ్వు చెప్పేది అర్థమే కాదు కదా, నువ్వు మాట్లాడుతుంది తెలుగులా. ఓకేనా? ఇంకొకటి, మనం చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ కాదు. పెద్ద కంపెనీ అయితే ఇండియా మొత్తం రన్ చేస్తాడు. మన చిన్న కంపెనీ ఒరిస్సా వాడు వచ్చి మనతో కొనే ఛాన్స్ ఎంత ఉంది చెప్పు? హైదరాబాద్ కొనే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. అలాంటప్పుడు మన డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. మనది ఎక్కడ, ఇప్పుడు నువ్వు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కొనే ఛాన్స్ ఉంది అనుకో, అక్కడ జూబ్లీ హిల్స్ సరౌండింగ్ 5 కిలోమీటర్స్ పెట్టేసి వాళ్ళకి యాడ్ కనిపిస్తుంది. అలాగే సార్, మనం ఎలాగో డైలీ 500 పెడుతున్నాం కదా, అట్లాంటప్పుడు చూపించుకోవడం వల్ల ప్రాబ్లం లేదు కదా అన్నట్టు. నేను నీకు అక్కడ ఏమైతుందంటే, నువ్వు ఇండియా మొత్తం పెట్టు పోయి 500 రూపాయలు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, క్వశ్చన్ కరెక్టే, బట్ దీని కరెక్ట్ వేగా చెప్తే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరంతా టీ హోమ్స్ కి వచ్చారు కదా? అవును సార్. ఓకే, నేను ఆడ నిలబడి మాట్లాడినా కదా, ఆడ నిలబడి మాట్లాడితే ఏమైంది? మీ అందరికి అర్థమైంది డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది, టీ హోమ్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీరు 20 మంది జాయిన్ అయ్యారు. ఓకే, జస్ట్ టీ హోమ్స్ పక్కనే రోడ్ మీద పోతే ఆ సిగ్నల్ దగ్గర నిలబడి అనుకోరు, చాలా మంది ఉంటారు, నాకు 5,000 మంది ఉంటారు. ఆడ నిలబడి మాట్లాడే జాయిన్ అవుతారా? ప్లాట్ఫామ్ అంటూ ఉండాలి కదా సార్. వినండి, నేను అల్వాల్కి వెళ్ళి జర్నీ చేసి వచ్చిన, అంత దూరం వచ్చిన గాడి పోతే రోడ్ మీద నిలబడి చెప్తే అయిపోతుంది. అయితే వాళ్ళు జాయిన్ కారని కావచ్చు, ఎవడో కూడా అవుతాడు, కానీ ఎవరి పని వాంది. తర్వాత వానికి డిజిటల్ మార్కెటింగ్ అంటే తెలుసో లేదు, మీరు ఆల్రెడీ టీ హోమ్స్ తోటి కనెక్ట్ అయిపోయారు, మీరు ఒక ఫ్లో లో ఉన్నారు కాబట్టి కన్వర్షన్ చాలా ఈజీగా అయిపోయింది. ఇది కూడా అంతే. ఓకే, ఒరిస్సా మొత్తం యాడ్ రన్ చేస్తే వానికి అసలు హైదరాబాద్ గురించి తెలియదు, మార్కెట్ తెలియదు, నీకేమైతుంది? నీ డబ్బులు ఏమైతుంది? వేస్ట్ పర్సన్ పోతుంది. ఇప్పుడు అక్కడ కూడా నేను అదే జూబ్లీ చారస్తా నిలబడి మాట్లాడితే నా ఎనర్జీ వేస్ట్, వారు జాయిన్ గారు. అదే టీ హోమ్స్ లో నేను ఉన్న ఆ 4-5 గంటలలో నాకు కన్వర్షన్ అయిపోయింది. కాబట్టి నీ డబ్బుల్ని రైట్ పీపుల్ కి స్పెండ్ చేయాలి, నాట్ రాంగ్ పీపుల్. ఓకే సార్. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. తర్వాత ఇది అయిపోయిందండి. ఏ ఏజ్ పీపుల్, అబ్వియస్ గా 18 ఇయర్స్ వాడు కొననే ఉన్నాడు మాకు. కాబట్టి ఇది మీరు థింక్ చేయాలి. మీరు సేల్స్ చేస్తారు కాబట్టి మీకే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏజ్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి. నేను అనుకుంటున్నా 30+ ఈజ్ అ గుడ్ ఏజ్. 30 to 60. 30 to 60. 65 అంటే ఈ కాలంలో ఎవరు హెల్దీగా లేరు, అందరు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళే సైట్ విజిట్ కి రాగలుగుతారు. కాబట్టి అంటే ఐ డజంట్ మీన్ దట్ అందరూ స్ట్రాంగ్ గా లేరని, చాలా మంది స్ట్రాంగ్ ఉన్నారు, కానీ ఎక్కువ శాతం స్ట్రాంగ్ గా లేరు. కాబట్టి వాళ్ళ ఇంటికాడ ఉండి చూడడం వల్ల లాభం లేదు. మీ ఇష్టం, అది మీ ఎక్స్పీరియన్స్. నేను చేసిన ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ ఇది ఫేస్బుక్ పేజ్ లో చేయాలా యాడ్స్, లేకపోతే మన అకౌంట్ ఫేస్బుక్ లో చేయాలి? 2 అకౌంట్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఈ యాడ్స్ రన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఫేస్బుక్ అకౌంట్ మ్యాండేటరీ, దాంతో పాటు నీకు ఫేస్బుక్ పేజ్ కూడా మ్యాండేటరీ. ఓకే, నువ్వు ఇక్కడ ఏమని టైప్ చేస్తున్నావు? facebook.com/ads-manager అంటున్నావు. ఇక్కడ అడుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ అకౌంట్ లేకపోతే నీది ఓపెన్ కాదు. తర్వాత నీకు ఫేస్బుక్ పేజ్ లేదనుకో కూడా తీసుకోదు ఇది. సో నువ్వు అడిగిన 2 క్వశ్చన్స్ ఉండాలి ఇక్కడ.
ఫేస్బుక్ అయితే అకౌంట్ ఇప్పుడు నేను ఎంటర్ అయ్యాను సార్, అది నా ఫస్ట్ అకౌంట్ కే యాక్సెప్ట్ చేసింది, ఫేస్బుక్ పేజ్ లో అయితే వెళ్ళలేదు, ఫేస్బుక్ అకౌంట్ లోనే ఉన్నాను నేను. అదే అకౌంట్ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫేస్బుక్ పేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసింది. మీరు అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీ పేజ్ ని. అంటే కంపల్సరీ ఫేస్బుక్ పేజే మనం సెలెక్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్ ఏదైతే అకౌంట్ ఉందో దాంట్లో చేయకూడదు కదా. అసలు రాదు అది. మీకు పేజ్ లేకపోతే యాడ్స్ క్రియేట్ చేయలేరు. కంపల్సరీ ఫేస్బుక్ పేజ్ కావాలి. పేజ్ ఉంది, బట్ నా డిఫాల్ట్ అకౌంట్ యాక్సెప్ట్ అయిపోయింది. డిఫాల్ట్ అకౌంట్ అంటే ఫేస్బుక్ అకౌంట్ ఫస్ట్ ఉంటుంది కదా మనకి, రెండు అకౌంట్ అయ్యే అకౌంట్స్ ఉన్నాయా? మెయిన్ ఇండివిజువల్ అకౌంట్ ఉంటది కదా సార్, మేబీ అదే ఇండివిజువల్ అకౌంట్ ఉంటది కదా మనకి స్టార్టింగ్ లో అకౌంట్, ఆ తర్వాత ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేస్తాం కదా మనం. అవును. సో ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ ఏదైతే ఉందో నాకు డిఫాల్ట్ అకౌంట్ అదే యాక్సెప్ట్ అయింది, ఫేస్బుక్ పేజ్ సెలెక్ట్ అవ్వట్లేదు. మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు మీరు ఇక్కడ? నేను మీ స్టేజ్ దగ్గరనే ఉన్నాను సార్. అంటే దగ్గర ఈ ఆప్షన్ రాలేదా మీకు? నాకు ఇది అకౌంట్ రివ్యూ వచ్చేస్తుంది. నేను స్టాప్ చేస్తా, మీరు షేర్ చేయండి. బట్ ఎప్పుడు కూడా ఇట్లా చేయకండి, నేను చెప్తుంటే మీరు చేయొద్దు. మీరు కావాల్సిన వీడియో చూసి చేయండి, ఎందుకంటే ఇట్లా చేస్తే మీకు సబ్జెక్ట్ రాదు. ఓకేనా? మీరు అప్పుడు మీకు టాస్క్ ఫినిష్ అయిపోతుంది. కానీ నేనేమనుకుంటున్నా, మీ సంవత్సరం తర్వాత కూడా ఈ సబ్జెక్ట్ గుర్తు పెట్టుకోవాలి మీరు. సరేనా? స్క్రీన్ షేర్ చేస్తారా ఇప్పుడు? చేస్తాను సార్, 1 minute చేయండి. సారీ సార్, ఇందాక పవర్ కట్ అయిపోయింది. సో మొబైల్ ఫోన్ లో హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ అయ్యాము. సో మై క్వశ్చన్ వచ్చేసి, మన అదే బెంగళూరు మా ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, మనమేమో ఈ రేంజ్ పెట్టుకుంటే వాళ్ళకి రీచ్ అవ్వదు కదా. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే కాబట్టి వాళ్ళు దే ఆర్ రెడీ టు బై ఇన్ ఈవెన్ హైదరాబాద్. సో అలాంటి వాళ్ళకి రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి సార్? మీరు ఫోన్ చేయండి, మీ దోస్తులే అంటారు కదా, మీ దోస్తులకు యాడ్స్ సెండ్ చేయాలి, వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. ఓకే, వాళ్ళకి యాడ్స్ తో అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోదిన్ గారు, ఫస్ట్ మీరు ఫేస్బుక్ అకౌంట్ లో లాగిన్ కావాలి. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత facebook.com/adsmanager అని టైప్ చేయాలి. అంటే గూగుల్ లో చేయొద్దా సార్ ఇది? గూగుల్ లో కాదు, అబ్వియస్ ఫేస్బుక్ లో చేయాలి కదా. ఇది ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ఇది. సో మీరు చేయండి సార్, మరి ఇది టైం వీడియో చూడండి, మీరు చేసుకోండి. మళ్ళీ రేపు నేను క్లియర్ చేస్తాను మీ అందరి డౌట్స్. అబ్వియస్ గా మీ అందరికి 100 రకాల డౌట్స్ వస్తాయి, నేను క్లియర్ చేస్తానండి. సరేనా? ఓకే సార్. ఓకే. ఎందుకంటే నేను ఎందుకు వద్దంట అంటే, మనం చెప్తున్నప్పుడు మీరు గ్రాస్పింగ్ లోనే ఉండాలి, చేయడంలో ఉండొద్దు. రైట్? ఓకే. సో పేజ్ సెలెక్ట్ అయిపోతుంది బై డిఫాల్ట్. బడ్జెట్ పెట్టాను, లొకేషన్ పెట్టాను హైదరాబాద్ సరౌండింగ్ లో, ఏజ్ పెట్టాను, జెండర్ ఇక్కడ కూడా మీరు ఆలోచించండి, మీ ఇష్టం. నేనైతే మెన్ కి యాడ్ రన్ చేస్తాను, ఎందుకంటే బయింగ్ లో ఉమెన్ అంత డెసిషన్ మేకర్ కాదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఐ వాంట్ టు టార్గెట్ మెన్ ఓన్లీ. మీ ఇష్టం, మీరు నిజంగా ఇఫ్ యూ ఫీల్ దట్ ఉమెన్ ఆల్సో డెసిషన్ మేకర్, యూ కెన్ సెలెక్ట్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, నేనైతే మెన్ అని పెట్టిన. అర్థమైందా ఈ టాపిక్? లొకేషన్ ఎక్కడ టార్గెట్ చేస్తున్నావు, ఏజ్ ఏంటి, జెండర్ ఏంటి అని సెలెక్ట్ చేసుకున్నాను నేను. దీనివల్ల ఏంది, 30 to 60 years మెన్ హైదరాబాద్ లో ఈ సరౌండింగ్ వాళ్ళకి మాత్రమే నా యాడ్ కనిపిస్తుంది. అంటే జంక్ లీడ్స్ జనరేట్ అవ్వకుండా ఓన్లీ పర్ఫెక్ట్ లీడ్స్ జనరేట్ చేయడానికి సార్ ఇవన్నీ ఫిల్టర్స్. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు నేను ఒరిస్సాలో యాడ్ చూపిస్తా అంటే, ఒరిస్సాలో యాడ్ చూపిస్తే వాడు కొన్నాడు, మన పైసలు వేస్ట్ అవుతా అని చెప్తున్నా. మనం ఏంటంటే పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం కావాలి. అందుకోసము ఎవరైతే కొంటారో, కొనే ఛాన్స్ ఉంది అని అనుకుంటు. ఇప్పుడు 30 నుంచి 60 ఏళ్ళు ప్రతి ఒక్కరు కొనడానికి గ్యారంటీ లేదు. ఇప్పుడు నేనున్నా, I'm 38. ఇప్పుడు నేను కొనాలని నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు కూడా యాడ్ కనిపించచ్చు. ఇంకా ఫిల్టర్స్ ఉంటాయి, ఇంకా చాలా ఫిల్టర్స్ ఉన్నాయి, నేను చూపిస్తా. ప్రస్తుతానికి బేసిక్ ఫిల్టర్ నేను చూపిస్తున్నా. ఓకేనా? ఇంకా ఇన్డెప్త్ గా పోతే నేను క్వాలిటీ లీడ్ ఎట్లా తీసుకురావాలో నేను చూపిస్తా. రైట్? ఈ రోజు వీడియో ఎంత అర్థమైతే చూసుకోండి. నేను ఈ క్లాస్ ను 10 సార్లు చెప్పడానికి, ఎందుకోసం అంటే ఈ క్లాసే మీకు ఇంపార్టెంట్. డే 1 మీకు ఇది చూపించచ్చు, కానీ డే 1 చూపిస్తే మీకు వెబ్సైట్ అంటే తెలియదు, ఫేస్బుక్ పేజ్ అంటే తెలియదు, ఇవన్నీ వీడియో ఎట్లా చేయాలో తెలియదు. కాబట్టి ఈ రోజు ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చిన.
నాకు ఇదే ఇంపార్టెంట్. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ప్రాక్టీస్ ఆన్ దిస్. రేపు ఎన్ని క్వశ్చన్స్ అయినా నేను తీసుకుంటాను. యూ కెన్ ప్రిపేర్ యువర్ క్వశ్చన్స్ అండ్ కమ్ బ్యాక్. సెకండ్, నెక్స్ట్ ఇవన్నీ అలానే ఉండని, ఏం చేంజ్ చేయొద్దు. దాని తర్వాత నెక్స్ట్ అని కొట్టేస్తున్నా. ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రేపు తర్వాత మాట్లాడుకోండి, ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ ఎవరిదో ఆడియో కనెక్ట్ ఉందండి, ఆడియో ఆఫ్ చేయండి, జరా నాయిస్ వస్తుంది. రియల్టర్ ఆర్ఆర్ మ్యూట్ చేస్తా. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఇమేజ్ పెడతావా వీడియో పెడతావా నీ ఇష్టం. యు వాంట్ గో విత్ ద ఇమేజ్ ఆర్ వీడియో, ఇట్స్ అప్ టు యూ. నేను ఏం చేస్తున్నా అంటే నేను వీడియో వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తా అంటే రియల్ ఎస్టేట్ లో స్వామి గారి వీడియో డౌన్లోడ్ చేద్దాం. ఈ వీడియోని వాడుకుందాం. మోస్ట్లీ అందరూ వీడియోతో ట్రై చేయండి. వీడియో ఇస్ గుడ్. ఓకే, సో ఇక్కడ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అన్నాడు కదా. ఎడిట్ మీడియా, అప్లోడ్ మీడియా. ఫొటోస్ ఉంటే ఫొటోస్ పెట్టాలి, వీడియో ఉంటే వీడియో పెట్టాలి. నేను వీడియోతో మీరు అందరూ కూడా వీడియో పోతే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. డౌన్లోడ్ కానట్టుంది ఇంకా. డౌన్లోడ్ అయింది. అప్లోడ్, డౌన్లోడ్స్. ఎందుకు వీడియో డౌన్లోడ్ కాలేదు? Let's try again. Image or video. Edit media. Upload, downloads. So it's not showing the videos. Sir, turn into media అని ఉంది కదా సార్. మీరు అప్లోడ్ దగ్గర టర్న్ ఇంటూ వీడియో అంటే ఇక్కడ ఇమేజెస్ నే వీడియో చేస్తుంది. అది మీ దగ్గర ఉన్న ఇమేజెస్ నే వీడియో చేస్తుంది. ఇక్కడ ట్రై చేద్దాం. డౌన్లోడ్ వీడియో చూపిస్తలేదు అంటే మీరు ఇచ్చిన ఇమేజెస్ తీసుకొని అది వీడియో తయారు చేస్తుంది, ఆటోమేటిక్ గా వీడియో తయారు చేస్తుంది అదే. బట్ నాకు వీడియో కావాలి. ఓకే ఓకే, బ్రాండ్ అవేర్నెస్ లేదు. నెక్స్ట్ వీడియో క్యాంపెయిన్ ఉందండి, అది ఓకే. యాజ్ ఆఫ్ నౌ నేను ఒక ఇమేజ్ తోటే వెళ్తున్నానండి. వీడియో తర్వాత తీసుకుందాము. నేను ఒక ఇమేజ్ యాడ్ చేస్తున్నా. అస్యూమ్ దట్ దిస్ ఇస్ ద ఇమేజ్. ఇది ఒక ఇమేజ్ అనుకుందాం. ఇది నా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇమేజ్. మీరు మీ రియల్ ఎస్టేట్ ఇమేజ్ పెట్టుకోండి. చూడండి యాడ్ ఎట్లా కనిపిస్తుందో. ఫేస్బుక్ లో మన యాడ్ ఇలా కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉందా, పక్కల షేర్ అని క్లిక్ చేసి షేర్ అ లింక్ అని కొట్టాలి. ఇది టబుల్ చేసి 30 days వరకు ఇది కనిపించాలని చెప్పండి. ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇది కాపీ చేసుకొని ఇది ఇలా వాట్సాప్ లో పెట్టండి. నేను చెక్ చేస్తాను మీ యాడ్ ఎట్లుంది అనేది. ఎవరైనా చూడొచ్చు ఆ యాడ్. చెక్ చేస్తే మీ యాడ్ ఎట్లుందో నాకు కనిపిస్తుంది. ఈ వీడియో చూసినప్పుడు చూసి చేయండి. సో ప్రివ్యూ ఆఫ్ యువర్ యాడ్, మీ యాడ్ ఎలా కనిపిస్తుండొచ్చు అనేది చూపిస్తుంది ఇక్కడ. సో ఈ విధంగా కనిపిస్తుంది మన యాడ్. డిఫరెంట్ ప్లేసెస్ లో, డిఫరెంట్ సైజెస్ లో మన యాడ్ కనిపిస్తుంది. కాబట్టి మన పోస్ట్ అనేది, మీరు అన్నారు కదా బెంగళూరులో నా దోస్తులు ఉన్నారు, దోస్తులకు మనం యాడ్ రన్ చేయాల్సిన అవసరం లేదు. తెలియని వాళ్ళకి ఎట్లా రన్ చేయాలి? యాడ్స్ ఉద్దేశం ఏంది? న్యూ కస్టమర్స్, నాట్ ఓల్డ్ కస్టమర్. నీ ఓల్డ్ కస్టమర్ కి వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే చాలు. సురేఖ గారు చూసా, సురేఖ గారు చాలా స్టేటస్ పెడుతున్నారు. దట్స్ గుడ్ స్ట్రాటజీ. అది మీకు తెలిసిన వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది. అంటే బ్రాండింగ్ అయితే ఉంటుంది. వాడు ఒక సంవత్సరం తర్వాత సార్ రియల్ ఎస్టేట్ అంటే సురేఖ గుర్తుకు, అంటే సురేఖ రోజు 10 స్టేటస్లు పెడుతుంది. సో దే విల్ సీ ఇట్. సో మీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కోసం గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మీ వాట్సాప్ లో స్టేటస్ పెట్టాలి. కొందరు బాగా పెడుతున్నారు, కొందరు అసలు పెట్టట్లేదు. పెట్టాలి, పెడితేనే బ్రాండింగ్ అవుతుంది. రోజు ఏదో ఒకటి. ఓకే, ఇది అయిపోయింది కదా. నార్మల్ ఇమేజ్ పెట్టారు కదా. దెన్ ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ అని ఉంటుందండి. ఇక్కడ రాయాలి మీరు బై ఓపెన్ ప్లాట్స్ నియర్ శంషాబాద్ అని. మీకైతే ఏదైతే ఇంగ్లీష్ ఉందో తెలుగు ఉందో అది ఇక్కడ రాయండి. రాస్తే యాడ్ కు మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఏం చేయాల్సిన అవసరం లేదు, పబ్లిష్ చేయండి. చాలా సింపుల్ ఆప్షన్. నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను మీకు ఇది ఎలా చేశాను అన్నది.
You can follow the same thing. I'm going to show you again. అయిపోయింది, క్యాంపెయిన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ నేను బడ్జెట్ యాడ్ చేస్తే వితిన్ 24 hours లో నా యాడ్ వేరే వాళ్ళకి కనిపిస్తుంది, నచ్చిన వాళ్ళు క్లిక్ చేస్తారు, వెబ్సైట్ కి వస్తారు. ఇది బ్రాండింగ్ క్యాంపెయిన్ అంతే. నెక్స్ట్ వెబ్సైట్ క్యాంపెయిన్స్ ఎవరు డబ్బులు పెట్టకండి, మామూలుగా చేయండి అంతే. సో దిస్ ఇస్ ద క్యాంపెయిన్. నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఎలా చేశాను ఉన్నది. అందరూ చూడండి ఫస్ట్ నుంచి facebook.com/. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ లో లాగిన్ అయి ఉండాలండి. మీరు ఫేస్బుక్ లో లాగిన్ అయి ఉంటే అవసరం లేదు. నేను ఫేస్బుక్ లో లాగిన్ అయిపోయినా కాబట్టి నేను మళ్ళీ లాగిన్ అవ్వాలి. వినోద్ గారు ట్రై చేసినప్పుడు లాగిన్ అయ్యారు, మళ్ళీ అవసరం లేదు. ఫేస్బుక్ తర్వాత facebook.com/ad manager టైప్ చేయండి. facebook.com/ad manager అని టైప్ చేస్తే మీకు ఒక టూల్ వస్తుంది ఈ విధంగా. అంటే మీ జీపే కానీ డెబిట్ కార్డు ఎన్రోల్ చేయండి, మీ డబ్బులు ఏం కట్ కావు, ఓటీపీ లేని ఏది కట్ కాదు. అది అప్డేటింగ్ అనమాట, అది సెక్యూర్. అది చేస్తే మీకు అకౌంట్ అనేది డిసప్రూవ్ కాదు. ఎందుకంటే చాలా మంది కొందరు మెషిన్స్ తోటి అకౌంట్స్ క్రియేట్ చేస్తారు అనమాట. వాళ్ళు రియల్ పీపుల్ ఆ ఫేక్ పీపుల్ తెలియడానికి ఫేస్బుక్ అనేది ఆప్షన్ పెట్టింది అనమాట. ఓకే, టేకింగ్ సమ్ టైం. దీని తర్వాత అక్కడ మీకు మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయండి. క్యాంపెయిన్ క్రియేట్ చేయడము, యాడ్ గ్రూపు, యాడ్. ఈ ఆప్షన్స్ చేస్తే అయిపోతుంది. కొంచెం రిఫ్రెష్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుంది. నేను మొబైల్ డేటా ద్వారా చేస్తున్నా, సో ఇట్స్ స్లో. రైట్, సో చూడండి ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది. ఐఎమ్ క్రియేటింగ్ ఇట్. క్రియేట్ తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మీరు అందరూ ఇనిషియల్ గా అవేర్నెస్ తీసుకోండి, ఇతని తర్వాత చేద్దాం. ఓకే, అవేర్నెస్ అనే క్యాంపెయిన్ నేను చేస్తున్నా. అవేర్నెస్ క్యాంపెయిన్ కంటిన్యూ. పుట్టిన తర్వాత క్యాంపెయిన్ పేరు పెట్టండి. అది ఏం క్యాంపెయిన్ అనేది ఓడిఎంపి క్యాంపెయిన్ అని పెడుతున్నా. మీరు ఏదో వెంచర్ ప్రమోట్ చేస్తారో దాని పేరు పెట్టండి మీకోసం. ఏవి సెలెక్ట్ చేయొద్దు, నెక్స్ట్ అని కొట్టండి. క్యాంపెయిన్ అయిపోయింది. నెక్స్ట్ యాడ్ సెట్ లోకి వెళ్ళింది. యాడ్ సెట్ లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీకు ఫేస్బుక్ పేజ్ వస్తుంది, పక్కా వస్తుంది పేజ్. మీరు పేజ్ క్రియేట్ చేస్తే మీకు చాలా పేజెస్ ఉంటే ఏ పేజ్ కావాలో ఆ పేజ్ సెలెక్ట్ చేసుకోండి మీరు. తర్వాత బడ్జెట్ ఇంపార్టెంట్. ఎన్ని రూపాయలు పెట్టాలనుకున్నది 200 500 పెట్టేసేయండి. ఇక్కడ పెరుగుతుంది అది. తర్వాత ఏ లొకేషన్ మీరు టార్గెట్ చేయాలి. ఇండియా త్రూఅవుట్ ఇండియా పోతుంది. ఇది ఎడిట్ కొట్టేసి ఇండియా మొత్తం వద్దు, నాకు ఓన్లీ హైదరాబాద్ లొకేషన్ మాత్రం. ఇక్కడ సర్చ్ లొకేషన్ కదా, హైదరాబాద్ అనుకుంటాడు. డెఫినెట్ గా మీకు స్ట్రగుల్ అవుతుందండి. మీ స్క్రీన్ షేర్ చేయడం లేదు. అవునా, స్క్రీన్ అవుతుందండి. అవుతుంది సార్, అవుతుంది. ఓకే, సో హైదరాబాద్ సరౌండింగ్ 40 kilometers. ఇది ఇప్పుడు అవేర్నెస్, లీడ్స్ ఇంకా వేరే అన్నారు కదా సార్, ప్రతిదానికి మనం డబ్బులు పెట్టాలనా? అవేర్నెస్ కూడా అన్నిటి కొట్టాలి. అదే అన్నిటి అంటే మనం అన్ని చేయము, మనం లీడ్ జనరేషన్ ఒకటే చేస్తాం. కానీ మీకు చూపిస్తున్న ఎలా ఉంటుందని. ఇవన్నీ మన అవేర్నెస్ క్యాంపెయిన్ చేయం, మనం ఓన్లీ ప్రాక్టీస్ చేస్తాం. మనం చేసేది లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ చేస్తాం. మనం 2 క్యాంపెయిన్లు చేపిస్తాం. 3 క్యాంపెయిన్లు చేపిస్తా. ఒకటి వీడియో క్యాంపెయిన్, మన వీడియోని చాలా మందికి తీసుకెళ్ళడం ఒకటి. రెండోది లీడ్ జనరేషన్ క్యాంపెయిన్. థర్డ్ వెబ్సైట్ విజిట్. కస్టమర్ అని మన వెబ్సైట్ తీసుకుందాం. అంటే ఒక కస్టమర్ వెబ్సైట్ కి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేసిన అనుకో, లీడ్ క్వాలిటీ ఉంటుంది. ఓకే సార్, అట్లనే ఈ అవేర్నెస్ అనేది ఆప్షన్ ఓన్లీ ఫ్రీగా మనం వాడుకోవచ్చా, వాడుకోకూడదా? అట్లా నేను అనేది. ఫేస్బుక్ నథింగ్ ఇస్ ఫ్రీ ఇన్ ఫేస్బుక్. పైసలు కడితేనే ఇస్తాడు ఏదైనా. ఓకే సార్, నువ్వు ఇది క్యాంపెయిన్ అంటే ఇప్పుడు నువ్వు డబ్బులు కట్టలేదు అనుకో, ఎవరికి పోదు అంతే. ఇది నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కానీ క్యాంపెయిన్ అనేది ఎవరికి పోదు. ఓకే సార్. ఓకే, ఏజ్ గ్రూప్ ఉంది కదా, ఏజ్ గ్రూప్ లో మీరు మనం మాట్లాడుకున్నట్టు మీరు ఏజ్ గ్రూప్ మీరు అనుకుంటారో
ఇది నేను కరెక్ట్ కదా అండి, నేను 30 to 60 అని నేను చెప్పినంత మాత్రాన ఇది కరెక్ట్ కాదు. ఒక్కోసారి మీకు 70 years కస్టమర్ కూడా వచ్చి 2 ఎకరాల భూమి కొడుతుండొచ్చు. మీ ఎక్స్పీరియన్స్ తోటి చేయాలి. కాకపోతే ఛాన్సెస్ ఎక్కువ ఏముంటాయి, ఏ ఏజ్ పీపుల్ కొంటారు అనేది ఆలోచన చేయాలి. జెండర్ కూడా మీరు మేల్ ఫీమేల్ ఇద్దరు కొంటారు సార్ అంటే ఇద్దరు ఆల్ పెట్టండి. లేదు మెన్నే చాలా మంది కొంటారు అంటే మెన్ పెట్టుకోండి, అయిపోతుంది. ఓకేనా, అయిపోయింది కదా. ఇది యాడ్ గ్రూప్ అండి. క్యాంపెయిన్ అయిపోయింది, యాడ్ గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ యాడ్, లాస్ట్ ఆప్షన్. ఈ యాడ్ ఒక్కటి చేసుకుంటే అయిపోతుంది. ఈ యాడ్ లో నీ ఇమేజ్ ఏంది అప్లోడ్ చేయి. ఓకే, దాని తర్వాత ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ అని ఉంటుంది అనమాట. యాడ్ వచ్చేటప్పుడు ప్రైమరీ టెక్స్ట్ ఉండాలి. ఆ ప్రైమరీ టెక్స్ట్ పెట్టేసి పబ్లిష్ అని కొట్టు, అయిపోతుంది. ఇప్పుడు మన ఫేస్బుక్ ఓపెన్ చేద్దాం, నార్మల్ ఫేస్బుక్ అకౌంట్. వేరే వాళ్ళ యాడ్ చూద్దాం ఎట్లున్నాయి. ఇప్పుడు మన ఫేస్బుక్ ఓపెన్ చేసిన చూడు, ఒక యాడ్ వచ్చాయి ఇప్పుడే. ఇగో బింజే క్లాస్ వీడు ఏం చేసిండు, ఇన్ ఫోటో పెట్టిండు, ఈడ ప్రైమరీ టెక్స్ట్ పెట్టిండు, ఇక్కడ లేరు మోర్ అని వచ్చింది, అంతే. ఎవ్రీ 4 posts కి ఒక యాడ్ వస్తుంది. ఇంకొక యాడ్ చూద్దాం మనం. ఇగో ఇంకో యాడ్, స్పాన్సర్డ్ యాడ్. క్యాన్వాలో మంచి క్రియేటివ్ చేసుకున్నాడు, ఈడ ప్రైమరీ టెక్స్ట్ పెట్టాడు. ఇది ఇంకో స్పాన్సర్డ్ యాడ్. ఇది ఒక యాడ్ పెట్టుకున్నాడు. ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ ఎంత పెద్దగా రాసినాడు, ఎంత పెద్దగా రాసుకోవచ్చు ప్రైమరీ టెక్స్ట్. ఇది ఇంకొకటి బిజినెస్ ఆటోమేషన్. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. క్లిక్ ఆన్ పబ్లిష్ క్యాంపెయిన్. దిస్ క్యాంపెయిన్ విల్ బి పబ్లిష్డ్. సో రేపు వచ్చేటప్పుడు మీరు అందరూ కూడా ఇది చేసుకొని రావాలి. నేనే చెప్తున్నా, చాలా మందికి చాలా క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి ఒక్కరి క్వశ్చన్ కూడా నేను సాల్వ్ చేస్తాను, మీరు ఏం టెన్షన్ పడకండి. ఎందుకంటే దీని ద్వారానే మీరు బిజినెస్ చేస్తారు. నేను ప్రామిస్ చేసినా కదా మీకు లీడ్ తెప్పిస్తా అన్నది, ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. కాకపోతే అమౌంట్ రెడీ చేసుకోండి అందరు కూడా. ఈ 3 days లోపల మనము ఒక క్యాంపెయిన్ రన్ చేస్తాము. మన టార్గెట్ వచ్చేసి ఈ వీకెండ్ కు ఒక సైట్ విజిట్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. అది రావచ్చు రాకపోవచ్చు, మన అదృష్టం. మనమైతే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ రాలేదు, 2000 ఖర్చు పెట్టుకుని రాలేదు, ఏం మిస్టేక్ జరిగింది, ఏం చేస్తే బాగుంటుంది, ప్రతి ఒక్క అకౌంట్ నేను రివ్యూ చేసి నేను సెటప్ చేసిస్తా. తర్వాత మీరు జస్ట్ బడ్జెట్ పెట్టుకుంటూ పోవడమే. బడ్జెట్ పెట్టుకుంటూ పోతుంటే క్యాంపెయిన్ మాత్రం. కాకపోతే డిఫరెంట్ వెంచర్ కి డిఫరెంట్ క్యాంపెయిన్స్ తయారు చేసుకోవాలి. సరేనా, అలా క్లియర్. సో మనం మెయిన్ ఘట్టంలోకి వస్తున్నాము దాదాపు. దీని తర్వాత వచ్చిన లీడ్ తోటి ఎలా మాట్లాడాలని మీకు తెలుసు, కానీ నేను కొన్ని టిప్స్ చెప్తా. ఎలా మాట్లాడితే బాగుంటుంది, లీడ్ ని మళ్ళీ మళ్ళీ ఎట్లా ఫాలోఅప్ చేయాలి డిజిటల్ ద్వారా. కాల్స్ ప్రతిసారి కాల్ చేయడం కరెక్ట్ కాదనమాట, కస్టమర్ ఇరిటేట్ అయిపోతాడు అనమాట. కాల్స్ కాకుండా ఎట్లా ఫాలోఅప్ చేయాలి, ఎట్లా సైట్ విజిట్ వచ్చిన తర్వాత ఫాలోఅప్ ఎట్లా చేయాలని నేను చెప్తాను మీకు. ఆల్ ఆఫ్ యు క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ ఇన్ టుడే సెషన్? రైట్. సో నేను ఈ వీడియో పంపిస్తాను మీకు నైట్ వరకే. క్లియర్ సార్. ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పాను కదా వెబ్సైట్ డిజైనింగ్ అవుతుంది కదా, క్యాంపెయిన్స్ కూడా ట్రై చేయండి. రానప్పుడు నేను మళ్ళీ మీకు స్టూడెంట్స్ అసైన్ చేస్తా. ఒక 2-3 కలిపి ఒక స్టూడెంట్ అసైన్ చేస్తా. సో దట్ మీరు క్యాంపెయిన్ వాళ్ళతో రన్ చేయించుకోవచ్చు. టెన్షన్ ఏం పడకండి. కాకపోతే మీరు ఇండిపెండెంట్ ఉండాలని నేను ట్రై చేస్తున్నా. ఎందుకంటే స్టూడెంట్ ఎలా ఉంటాడు రేపు పోతాడు ప్రతిసారి, ఎందుకంటే ఆయన బిజీ అయిపోతాడు. ప్రతిసారి నీకు హెల్ప్ చేయొచ్చు చేయకపోవచ్చు. కాబట్టి మీకంటూ కొంచెం నాలెడ్జ్ బెటర్. నేను ఇప్పుడు కాదు, నాతో రిలేషన్షిప్ మీరు కంటిన్యూ చేయండి. మీరు సడన్ గా సంవత్సరం ఫుల్ సార్ నాకు ప్రాబ్లం ఉందన్నా, ఐ విల్ బి దేర్ విత్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చలో గైస్, ఓకే దెన్ విల్ సీ యూ టుమారో. యా, ఓకే. చలో బాయ్. I'll send you the video. Thank you.